రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఎవరైతే మిరప సాగు చేస్తున్నారో మిరప సాగు చేసే రైతులు తప్పకుండా సేంద్రియ పద్ధతిలో మీరు వ్యవసాయం సాగు చేయండి. అప్పుడే మీకు దిగుబడి అనేది రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే అధికంగా దిగుబడి రావడానికి తప్పకుండా మీరు సేంద్రియ పద్ధతిలో అయితే వ్యవసాయం చేయండి. మనకు పశువుల ఎరువు కావచ్చు, అదేవిధంగా గొర్రెపేడ కావచ్చు, కొల్ల ఎరువు కావచ్చు, ఇవి దొరకని వల్ల మీరు పచ్చి రొట్టె ఎరువుగా పిండి పెసర కావచ్చు, లేకుంటే జనుము కావచ్చు, వీటిని నెల వ్యవధిలో మనము వీటిని చల్లుకొని నెల వ్యవధిలో మనం రూటవెట్టి చేర్చుకొని పచ్చి రొట్టె ఎరువుగా మార్చుకుంటే మనకు నేల సారవంతంగా మారుతుంది. నేల సారవంతంగా ఉంటేనే మనకు నేల బలంగా ఉంటేనే మనం వేసుకున్న పంటకి నేల నుంచి మనకు పోషకాలు సమృద్ధిగా అందుతాయి. మనం వేసుకునే పంట బలంగా మనకు పెరుగుతుంది. ఎటువంటి బలంగా ఇమ్యూనిటీ పవర్తో పెరుగుతుంది. మనకు ఎటువంటి వైరస్ తెగులు వచ్చినా కానీ దాన్ని తట్టుకొని మనకు దిగుబడి ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు సేంద్రియ పద్ధతిలో మీరు వ్యవసాయం చేయండి. ఓకేనా? థ్యాంక్స్.